అలవాట్లయ్యా బాబోయ్. స్టార్టింగ్ మళ్ళీ పెట్టండి. ఎందుకండి ఒకే పాటను ఎన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? తగలయ్యా. అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమండి పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు. ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి ఈ తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసం ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా, ఇలా పట్టుకుంటా. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడా? ఏమే వాడు నడుస్తున్నాడా? ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? రేట్రా వివి వినాయకులు అంటే అబ్బాయిని కనమన్నానండి, వివిని పక్కన పెట్టి వినాయకుని కనింది. అలా అనకండి, వీడు మన బంగారు కొండండి. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరకు అందరూ ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్లు అండి భీముడు బకాసురుని ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుని గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను, లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసాడు. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తాను. వాడిని ఎత్తుకుంటే ఆటోని కాదు అంబులెన్స్ని పిలవాలి. పదా ఇక్కడే ఉంది కదా థియేటర్, పదా. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు గాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేయి. పక్కనోడు కూడా బతకాలి కాబట్టి స్నానం చేయి. పక్కలే పక్కరా. ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చేసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ నుంచో. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ నాకు టికెట్లు దొరికినాయి. నీకు ఎంబీబీఎస్ సీటు దొరకలా, టికెట్ దొరికింది. నేను చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైంది అనుకో, రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు. 2 కప్పుల సీట్లను ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. అండి ఇక చావండి. మిమ్మల్ని మేపాలంటే గాలి జాగ్రత్త కూడా గాలిలో కలిసిపోవాల్సిందే. శాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేగు. నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి చలవంగారం కాదు, కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది డార్లింగ్ అంట. సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావేంట్రా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం.
రేయ్ ఛీ! నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన సాటి నువ్వు ఉన్నావు మరి. ఎలా కొట్టాను అడిగి దెబ్బ. ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా అని. రేయ్ ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? ఈ అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరిన్ టాకీస్ కాలం నాటి కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కురా? చంపుతారా రే? హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకోటి యార్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆడుకంటే నేనే అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు. సినిమా చూడనివారు పద్ధతిగా. రాజు, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావమ్మా? ఆయనమ్మకి విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు, కూల్. నువ్వు గోల్ చేయకు, బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా అయ్యయ్యో కౌగిలించుకోలేదే. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా ఏయ్, నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని మూడు తెప్పించుకో మాకు. ఏమండి దోమలు కుడుతున్నాయండి. పుట్టనేవేం చేయలేని పని అవైనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. డియర్, ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టీస్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఆల్రెడీ ఉందా అంటే ఏంటి నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నా, కూర్చో. ఇదేంటి ఇదే ఫస్ట్ షోకి వచ్చి కొరకడేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది. నాకు ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళే, పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా నేను పట్టేసుకుంటారు. కాదే నీ అమ్మ, ఎవరు ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి, లైట్లు ఆరిపోయిన తర్వాత లావు ఎక్కువయ్యా ఉంటే శాంతి. ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే ఎంత బాగుంటుందో. అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏం లేదు, పాడెత్తి మోసుకెళ్ళటమే నలుగురు కలిసి. కూర్చో, కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. బా ఎంత మంచి డైలాగ్ అండి అది. మీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవరా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కింటోడి పిల్లలతో సినిమాకి వచ్చాడంట, మర్యాదగా చెప్తున్నా. నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నారన్నది ముఖ్యం. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం విరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు విరుగుతున్నాయని. ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది, మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులే బతుకుతాడు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా? జానకి, అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిదే. మైసూరు బజ్జీ తినడానికి మైసూరు దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లికి చూపులప్పుడు అండి బైక్ ఎక్కించి దీన్ని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలని ఉంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్ళి బోన్లో పడిద్ది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ?
అక్క నువ్వు చెక్క మీ ఇద్దరిని కంటే మాకు బొక్క కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసం అండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్తిరినా కైఫ్ కాలేడు గుర్తుపెట్టుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టర్ కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హష్మీ దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు మీరు నాన్నగారు. సిగ్గుపడినట్లేదు, ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరమ్మా అతను? ఏ కోటా శ్రీనివాసరావు రాళ్లపల్లిలో అయి ఉంటాడు. అమ్మా నేను మాత్రం సురిగాడు సుధురిని చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికీ అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వదలగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకు అంత మ్యాటర్ ఏం ఉండదమ్మా. బయట అటుగా ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. నాన్నగారు నేను చమత్చంద్రం చేసుకుంటాను నాన్నగారు. వద్దమ్మా, ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా, వద్దు. నాన్నగారు ఒకవేళ నాకు పెళ్ళైంది అనుకోండి, శ్రావణం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు, మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా టేకు మంచం అయితే. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు. ఏమండి ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి. ఇప్పుడు ఏమండి మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు మాకు అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటుందండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి వీళ్ళందరూ ఎందుకండి, మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్ళిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్ వేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలను చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలని చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అన్నమాట. మనిషి అనేవాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి. మేధావి మేధావి. అవును నాకు ఒక డౌట్ అండి, మ్మ్. ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది డాఫర్ గాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. వీడు లోపలికి వెళ్ళి తెలుసుగా అదేంటి మేధావి అవడానికి బట్టలు ఇప్పి చూపెట్టమంటారండి? వాళ్ళు నీకంటే మేధావులరా, అందుకే. ఒక్క మేధావి ఉండాలి, ఇంకో మేధావి నాకద్దు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూముల్లో కలరా ఉండలేసుకునే వాళ్ళగా ఉన్నారు. ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి, లేరంటే ఆయన 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎతడానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చేస్తా ఉంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంటారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమిద్దరం ప్రాణ స్నేహితులు అండి, ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశా. మంచి పని చేశారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులు రా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. ఇంతకీ పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి, పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి MBBS లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. MBBS కంప్యూటర్ సైన్స్ ఉంటుందా? ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి, మన కూతుళ్ళకి ఈ కత్తులతో ఇచ్చి పెళ్లి చేసేది. నాళ్ళకి నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు అదేంటండి వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు? కుక్కల్ని చూసినప్పుడు పిల్లులు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి వీళ్ళు మీ పిల్ల అండి? అంటే లేదు, అంబానీ పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు, వాడుకుంటారా?
ఇలాగెలా ఉన్నారండి? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకో. నాకు మాత్రం ఏం తెలుసు. ఏండి సుబ్బారావు గారు వచ్చే టైం వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు ఈ రేత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకునే ముందు ఆట పాట ఉండి అలవాటు అండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్నమ్మాయి తగులుకో. ఏంటి నాన్నగారు అప్పుడే నిద్రపోయారు? నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? చూసాము. ఇది ఆంధ్ర ఆది లీక్స్. మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి. మేము ఎవరో తెలుసా? ఎవరు? మాస్క్ తెత్త తెలిసిందిరా. ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతురుని పెళ్లి చేసుకో. యమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం వెనక దాక్కోకు, అది వెనక దాక్కుంటే కనపడతల్లా. ఏనుగు వెనక ఎలక పిల్ల దాక్కున్నా. ఆహా, ఏం అందం! ఈ అందాన్ని ఎముడొచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30% వాళ్ళకి పెళ్లి కాలేదులే. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారండి? మీ నాన్న ఒక్కదాన్ని చేసుకుంటే ఇద్దరు చేసుకున్నట్టే నా ఆఫర్ ఇచ్చాడు. నేను ఇంకా కాజల్ అగర్వాల్ చేసుకుంటే నిషా అగర్వాల్ కూడా వస్తాను అని వచ్చాక తెలిసింది అగర్వాల్ కాదు, పెద్ద చైనా వాళ్ళని. మీ పిల్లల్ని ఇవ్వడమే పెద్ద గొప్ప. దేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆ మిగతా ఇద్దరు అదృష్టవంతులని అర్థమైంది. వెళ్ళు, నీకు దండం పెడతా. మా ఊళ్ళది కాదు ఇది. కర్చీఫ్ కొంటానికి వెళ్తుంది అండి. కర్చీఫ్ కి మ్యాచింగ్ అని చీర కొనుక్కొని వస్తుంది. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏంటి లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. అల్లుడు నీకు ఒక విషయం చెప్పాలి అల్లుడు. నా కూతురికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నా. దానికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నావా? నీకు నిద్ర లేని లోటు తీర్చుకుందాం అనుకుంటున్నావా? రాత్రి అంటే రమ్యకృష్ణ అంటున్నావు. రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో మనకి ఎందుకు రమ్యకృష్ణాలు కలిపేశాడు. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అల్లుడు. మంచి వృద్ధాశ్రమం ఒకటి చూస్తే అందులో 30 మంది తోడు ఉంటారు. మంచిగా పడుకోడ. అల్లుడు ఇలాగన్నావంటే కట్నం తీసుకున్న అల్లులు అందరూ తిరిగి కట్నం ఇచ్చేయాలని చెప్పి మాంగారులంతా ధర్నా చేస్తారు తెలుసునా? మీరు ధర్నాలు చేస్తారా? బ్లేడ్ ధరలు తగ్గించాలని జేబు దొంగలు ధర్నాలు చేసినట్టు ఉంటది. ఏంటి చూస్తున్నా? బాహుబలి 2 ఒక సీన్ లీక్ అయింది కదా. ఏది చూడు. అదేంటి పొగ తాగరాదు నో స్మోకింగ్ అని ఉంది? అదేరే లీక్ అయింది. ఎవరండి ఆ బెడ్రూమ్ లో అంత చండాలమైన ఫోటో పెట్టింది? అది ఫోటో కాదు, అర్థం. అవునా? అల్లుడు నా కూతురని చెప్పడం కాదు గాని ఎంత పని చేసినా చేసినట్టు చకా 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునవును, ఇందాకే ఇల్లు ఊడ్చినట్టే లేదు. ఆడ చెత్త ఆడే ఉంది. ఏమండి ఒక్క నిమిషమే. ఏంటండి డైరీ చూస్తున్నారు? క్రితం సారి నువ్వు ముద్దుగా పిలిచినప్పుడు ఎంత లెక్క అయిందని. నా కోసం ఒక్క ఐఫోన్ కొనరా? ఐఫోన్ ఎందుకు, మంచి గోల్డ్ నెక్లెస్ కొనిస్తానే. ఏంటి జోకులు వేస్తున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సరదాగా అందరం కలిసి సినిమాకి వెళ్దాంలే. ఎందుకండి డబ్బులు దండగా? నేనే వెళ్ళి చూసి వచ్చి మీకు కథ చెప్తానే. మనిద్దరం కాపురం చేయడం ఎందుకు? ఎనర్జీ దండగా. ఎదురింటి వెంకటలక్ష్మి చేసి ఎలా ఉందో నీతో చెప్తాలే. మీరిద్దరు ఇలా గొడవ పడకుండా అన్యోన్యంగా కాపురం చేసి నా చేతిలో ఓ మనవణ్ణి పెట్టొచ్చు కదా. ఒరే నీ చేతిలో నాగభూషణాన్ని పెట్టినా మనవల్లాగా ఉంటాడు. మళ్ళీ మేమెందుకు కష్టపడటం దానికి? ఏమండి మా ఫ్రెండ్ పెళ్ళండి, ఏ గిఫ్ట్ కొనమంటారండి? ఒక చపాతీ కర్రను అట్ల కాడ తీసుకెళ్ళు. అది దేనికండి? ఇంకేం తీసుకెళ్ళిన పెద్ద యూజ్ చేయరు. ఇవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. వెళ్ళు. సర్లేండి ఆటోలో వెళ్ళి వచ్చేస్తానే. ఆటోలో బట్టలే కానీ లారీలో వెళ్ళు. అల్లుడు అర్థం అవ్వడం, కూతురు అర్థం అవ్వదు.
అయ్యగారు ఆ, పని అంతా అయిపోయిందండి ఇంటికి పోతున్నాం. పని అంతా అయిపోయిందని ఓనర్ నేను చెప్పాలి. ఆ దొడ్లో పాదులు ఎవడ పెడతారా? ఏంటి అలా చూస్తాలో కిందకి మీదకి జీతాలు తీసుకుంటలేదు? మరి నన్నేం చేయమంటారు అయ్యగారు? రత్తాలు, నాకు వయసు అన్న ఎక్కువ అన్న మాట పక్కన పెట్టి నాతో ఫ్రీగా ఉండరా. తడిగుడ్డెట్టు అది ఇందాకే పెట్టానండి. ఆరిపోయింది. అది మీకు మళ్ళీ ఊరికి ఆరిపోద్ది. ఇలాగెట్టి తిరుగు. ఇక్కడ మరకలు ఎక్కువ ఉన్నాయి. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని కర్మ మంచి పాటల మెమరీ అంతా. చూసా 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 ఒక హృదయాన్ని. కోసా 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 నీకున్నదాన్ని రే ఏడేం బీగుతున్నావు నువ్వు? సక్రమంగా పనులు చేయించున్నాను అల్లుడు. నువ్వు లోపలికి వెళ్ళి మేము చేయించమా పనులు? మాకు తెలీదా? ఇలాంటోడే టైం వృధా చేయకరంటే గడియారంలో బ్యాటరీలు తీసాడంట. అయ్యగారు నువ్వు వెళ్ళమంటారా? మిగతా సగం ఎవడు దొరుకుతాడు? ఎవరైనా వస్తారా దానికి? కూర్చో చూడు. ఇప్పుడు ఈయన చూసా చూసా నేను చెప్తున్నా కదా. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. పాదులండి తోవేనండి అయ్యగారు. ఇక్కడ ఇంకా తవ్వకాలే ప్రారంభం ఇది అప్పుడే దువ్వి. అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు, ఏర్లు తడిసినా చూసి మళ్ళీ లోపల దించే. మొత్తం నేనే బేకాలండి. ఎందుకు సగం నువ్వు బేకరా? ఇంకో సగం బేకడానికి సల్మాన్ ఖాన్ వస్తాడు. మీ ఇద్దరు తవ్వుతుంటే నేను వెళ్ళి తందూరి చికెన్ తీసుకొస్తాను. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ పనులు నేనే? నువ్వు వెళ్ళరా, యజమాని చెప్తాను కదా, లోపలికి వెళ్ళు. మీరు ఆ పనులు లేకపోతే మా పనులు ఎలా దొరుకుతాయడా? ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వద్దయ్య గారు, ఇవన్నీ నాకు కొత్త అయ్యగారు. నేను మాత్రం కోర్సు నేర్చుకున్నానంటే నాకు కొత్త. వద్దయ్య గారు ప్లీజ్ అయ్యగారు. అత్తాలు పైకి అలా అంటావు గాని తెలిసినయే అన్ని. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. ఏంటండి ఇది? సాయి కుమార్ గారు ఆ బొక్కలో ఇట్లాంటి చాలా చూసాం. అత్తాలు అయ్యగారు ఏరా నీతి లేని కుక్క, ఏయ్! అవును నీతి లేని కుక్కనే. దత్తాలు నీకెందుకు, నేను చూసుకుంటా కదా. చిచ్చి, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి. మీకు విడాకులు ఇచ్చేస్తాను. అది కాదే. చిచ్చి, నువ్వు ఎలాంటి ఆవిడ అనుకోలేదు అల్లుడు. నీ కిడాకులు ఇచ్చేస్తున్నాను. ఏయ్! వెళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్యగారు? తడిగుడ్డ తీసుకో. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు రాజులైనా పట్టులైనా సుఖా కోసం నాయన జిపో జిపో ఆగునా, ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన జిపో జిపో ఆగునా. అయ్యగారు ఏ టైం తెగ చూస్తున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మీద బాగా తిరుగుతుంది. దా కూర్చో, కలుపు, మందు వేయ్. చాలా రిచ్ గట్టేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కనిపించాలి టీ. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. ఇట్టా ఇట్టా. బాబు గారు కనెక్ట్ అయ్యారు బాగా. ఇక్కడ 199% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యగారు ఆ, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఉమ్. నా జీవితం ఆనందమయం సుఖమయంగా ఎరగాలంటే ఏం చేయాలి? పెళ్ళి ఆపేయాలరా. ఒరే, పెళ్ళాం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే, లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పెళ్ళాలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది.
అయ్యగారు ఆ, మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. చెప్పే కదరా హైదరాబాద్ ఆటోలు ఏడాళ్ళు ఎప్పుడు ఎటు వెళ్తారో ఎవడు చెప్పలేడు. చంపేస్తారు. అంటే అమ్మగారు అదే అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదా బొక్క దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ వెంటనే ఓడిపోయాడని డిక్లేర్ చేశారేంటి? ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అందుకే అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. నువ్వు చమ్మక్క చమ్మక్క చాం పట్టుకో అంటే చమ్మక్ చంద్ర వచ్చి పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రం అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పురా. ఎత్తి తిప్పాలి. నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. మళ్ళీ అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటుందో తెలుసా అండి? చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి. ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నెక్లెస్ కొనడానికి వెళ్ళారా? పక్కనే బార్లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా? ఒకసారి నువ్వు ఆ పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. బిల్డప్ ఇచ్చుకున్నాం. చెప్పండి సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, అయ్యో. ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చేయాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టుంది. ఏమండి మీ ముందు పెరిగిన పిల్ల ముందా ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎస్వి రంగారావు గారు ఎద్దుల బండిలో పుట్టిన కర్రావు లాగుంటావు. నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి. కావాలంటే మా మొగుళ్ళు పిలిచి అడగండి. ఎక్కడో నేను తీయలేద్దరా? ఆర్పికి ఆడికి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతినాడు ఇస్తున్నావు. నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో మాట్లాడు. బాబు గారు రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాదినట్టు బాదుతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్ళు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే. అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు, మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. మీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు రాయుడు గారు మనలో మన మాట అండి. ఊటీ కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే మూడు రావట్లేదండి బాబు. ఊరు మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్. అయ్యగారు పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుంది అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని నడిచిందంట. రాయుడు గారు నెలకి మొత్తానికి లక్షల మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్లు వేసుకోకూడదా? మాకు మేకప్లు ఒక్క 4 రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే. ఏమే 2 దెబ్బలేసినందుకు వచ్చి రాయుడు గారు కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో మంగతాయారుతో నీ మాట్లాడేటప్పుడు నేనేమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో ఎన్నిసార్లు మాట్లాడావు? అయ్యో లీలావతి గారిని తీసుకుని టూరింగ్ తీసుకెళ్ళేటప్పుడు నేనేమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లల్ని ఏడిపించినందుకు మీ ఇద్దరిని
20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు అయ్యగారు పెళ్లి కాలేదని అన్నానా లేదో ఇద్దరిని ఇచ్చారా? ఏయ్ అబ్బా, అది నీకు కాదు, నీలాంటోడే షాపుకి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అయిద్దని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని రండి. ప్రెసిడెంట్ గారు. లక్ష్మి, ఏమండి నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా హాట్ కావాలండి? ఆటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. మ్మ్. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ కావాలా? ఆట కావాలని అడగడమే గాని ఆడేది లేదు, చచ్చేది లేదు. పెళ్లికి ముందు నేను కూడా స్టేట్ లెవెల్ ఆటగానేనండి. పెళ్లి అయిన తర్వాత అర్థమైంది ఏ లెవెల్ ఆటగాడైనా ఎంపైర్ గా చూడాల్సిందే తప్ప చేసేది. అది సరే గాని ఎందుకు 24 గంటల చేతుల ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్లం. అంటే అది నేను ఒకటా? అయ్యో, ఇది నువ్వు ఒకటి ఎలా అవుతారు? దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మీ అమ్మని, అంటే నా అత్తని. మా అమ్మని ఏమన్నా అన్నా ఉంటే చచ్చావే. అమ్మ ప్రేమ అనేది జడ్జిలు ఇచ్చే తీర్పు లాంటిది, చాలా న్యాయంగా ఉంటది. కానీ పెళ్ళాం ప్రేమ టీమ్ లీడర్లు ఇచ్చే పేమెంట్ లాంటిది, గ్యారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. అబ్బో, ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజున అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలో? పేస్ట్ దొరకనప్పుడు యాప్లో దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. అలా దొరికింది, అడ్జస్ట్ అయ్యా. సర్లే, మైసూర్ పాకు చేయమన్నా చేసావా? చేసా. ఏమండో, ఇది కూడా పాలు తాగండి. మైసూర్ పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి. నెయ్యి దేంతో చేస్తారు? వెన్న. వెన్న దేంతో చేస్తారు? పెరుగు. పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. ఓకే, ఇదిగో నిన్న చీర అడిగావు కదా, ఇది ఉంచుకో. చీర అడిగితే ఇత్తనం ఇస్తున్నావేంటి? చీర దేంతో నేస్తారు? దారంతో. దారం ఎక్కడి నుంచి వస్తుంది? కాటను. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇత్తనంలో. అది. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అబ్బా, చాలా చూసాం. కనీసం ఒక టీవీ అయినా కొనండి, ఇంట్లో బోరుగా ఉంది. టీవీ మొన్నటికి మొన్న కలర్ టీవీ తెచ్చి పెట్టానండి. కలర్ ఉంటుందా పోద్దా అని చెప్పి సబ్బు పెట్టి ఉతికింది, దెబ్బకు పోయింది మొత్తం. ఏదైనా వెరైటీ కూర చేయవంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. ఏమండి, చూస్తుండండి, ఒక 4 రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? LIC వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు. మీరు లోపలికి వెళ్ళు, లోపల చావు. దీన్ని చేసుకొని చచ్చిపోయా, మొత్తం బతికే తెల్లారింది. పేపర్ ఏం చదువుదాం. రిజిస్టర్ కాని ఆస్తులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా? మా పెళ్లి రిజిస్టర్ కాలేదండి, వచ్చి మా ఆవిడ స్వాధీనం చేసుకోండి, మీకు దండం పెడతా. ఏంటి బాబా, ఒక్క మూమెంట్ కూడా కరెక్ట్ గా వేయలేదు. వాడికి 60 ఏళ్ల క్రితం వేయాల్సిన 20 ఏళ్ల పాటు ఇప్పుడు ఎత్తి వాడు ఏమెత్తాడు? జిమ్ బాడీ ఇక్కడ. ఒరే, గట్టిగా జూమ్ చేస్తే గానీ అది బాడీ అని తెలియదు, జిమ్ బాడీ అది. బావా, మన పెళ్లి రోజు కదా, ఏం ప్లాన్ చేసావు? అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం వల్ల నువ్వేం చేయలేవులే గానీ. ఇద్దరు పిల్లలు ఎక్కడ? ఒరే, నీ పెరట్లో జాంపట్లు నువ్వు కొడితేనే కదా, ఎవడ కొట్టినా రాలుతాయి. రా బావా, మన కాపురం చేసుకుందాం. కాపురం చేయడానికి వాడు కరెంటు వైర్ కాదు, హెవెల్స్ వైరు. అంటే ద వైర్ విచ్ కెనాట్ క్యాచ్ ద ఫైర్. మీరు మాట్లాడిన చాలు, బట్టలు ఎత్తుకోండి, నేను బయటికి వెళ్ళొస్తా. తెల్లగా రావాలి. అవును రే, అది నాకు తెలియక అడుగుతున్నాను. వీళ్ళు ఎప్పుడు మన దగ్గర తలదించుకొని వెళ్ళేది? పెళ్లి చూపులు ఉంటది కదా, అది సెమీఫైనల్. అక్కడ ఒకసారి తలదించుకుంటారు. తాళి కడతాం కదా, అది ఫైనల్. ఇంకొకసారి తలదించుకుంటారు. ఆ తర్వాత కప్పు వాళ్ళదే, మనల్ని ఎత్తనేవారు వాళ్ళు దించరు. ఈ బాధలు తట్టుకోలేకండి ఒకసారి బావిలో పడదామని వెళ్ళా, వాడు ఎవడో వెనక్కలాగాడు. ఇంకోసారి ఒక బండి కిందకి వెళ్ళా, ఇంకోటి వెనక్కలాగాడు. వాడికి చెప్పా, ఒరే ఈ వెనక్కలాగేది ఏదో తాళి కట్టేటప్పుడు వెనక్కలాగా ఉంటే నేను బతికోండి కదా రా, మీద అన్నం పెడతా. భార్యా బాధితుల సంఘం అని ఒకటి పెట్టా, అల్లాడిస్తే అక్కడికి వెళ్దాం పద చెప్తా. ఒరే బట్ల పక్కన పెట్టా. ఒరే అమ్మ, ఏంట్రా బాహుబలి బుకింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారు?
మొత్తానికి మనందరిది భార్యా బాధితుల సంఘం. ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఈ సంఘంలో మనం ఏంటంటే అమ్మాయిల వైపు చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఆడదాని కళ్ళు. ఒక్క చూపు చూసిందో కథ నా కొడుకులు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మనం చేసే పనిలో సాంకేతిక లోపం ఉండకూడదు. సాంకేతిక లోపం అంటే ఏంటన్నా? ఇక్కడ పిల్లలు లేకపోయినా మన నోట్లో నుంచి మాట సరిగా రావట్లేదు, చూసావా? దాన్నే సాంకేతిక లోపం అంట. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ మ్యారేజ్ అంటే ఏంటన్నా? ఇప్పుడు మనం ఒక గడ్డి వామ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాము కాటేసింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. డైరెక్ట్ గా మనమే పుట్ట దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. మా ఆవిడ చాలా అందంగా ఉంటదండి, కానీ ప్రతిరోజు గొడవ పెడుతుంది. ఈ గొడవలు అనేది ఎందుకు వస్తాయంటే పెళ్ళైన మొదటి 6 నెలలు నీ మాట అది వింటది, తర్వాత 6 నెలలు దాని మాట నువ్వు వింటావు, ఆ తర్వాత మీ ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు. మా ఆవిడన్నా నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పట్టరమ్మంటదన్నా. గవర్నమెంట్ వాళ్ళు ఎరువులు ఫ్రీగా ఇస్తున్నారు, తీసుకెళ్ళి తిని చచ్చిద్ది అదే. గురుగారు నేను ఫిల్మ్ లో యాక్ట్ చేస్తానంటే మా ఆవిడ వద్దంటుందండి. నువ్వు ఏ ఫిల్మ్ లో చేస్తావని దాని డౌట్. ఏమంటే అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి? ఈ సమస్యలు ఎక్కడొద్దు, వీటికి బండ బండి అని 2 షోలు ఉన్నాయి. వీళ్ళు వస్తున్నారేంటి? ఏంట్రా ఈ ఏదో మీటింగ్లు ఇక్కడ? ఏంటి మీ మగాలు గొప్పతనం ఏంటి? ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదులన్నీ ఏవి లేడీ పేర్లు. అవన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? సముద్రం అంటే మగాడు. ఈ అదో మాటలకి ఏం తక్కువ లేదు. అసలు ఆడదే లేకపోతే మీ పుట్టుక ఎక్కడదండి? ఈ యాపిల్ ఎక్కడి నుంచి పుట్టింది? చెట్టు నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ఇత్తనం నుంచి. ఆ ఇత్తనాలు వేసేది ఎవరు? వీళ్ళు మరి మార్ చంపేస్తా. ఓ వచ్చేసింది, ఊపుకుంటాను. మన దీక్ష 10 రోజులు సాగుతుంది. 10 రోజులు చాలా జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే ఓకే. బావగారండి రారా. రాత్రి కదా మా ఆవిడ పిలిచింది, పొద్దున్న దీక్షకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిన దీక్షలు వెళ్ళు. ఒక్కడికి నిగ్రహం లేకుండా పోయిందండి. ఆ నిగ్రహం ఉంటే ఏ గ్రహం వచ్చినా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. ఏవండోయ్ టైం అవుతుంది. అంటే అడ్డుకోలేకపోవచ్చు, కానీ మనకి వెళ్ళాలనే చిన్న ఆ లోపల ఇది ఉంటది, అప్పుడు వెళ్ళాలి, తప్పదు. కొన్ని ఏరియాల్లో 10 దాటితే ఎవరు ఉండరు. అది కామన్ గా జరిగే ప్రాబ్లం అంతే. కానీ మగాడి దగ్గర ఎన్ని అస్త్రాలున్నా ఆడదాని దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ అస్త్రం ముందు మన అస్త్రాలు ఏమీ పనిచేయవు. నేను ఆ అస్త్రం పని మీద వెళ్తున్నాను. ఇన్ని జరిగినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే మగవాళ్ళు మంచి మనుషులు,